వారాహిదేవి మహిమ పూర్తి కథ భాగం 1. దేవతల వక్షకురాలు వారాహి అవతారం. సృష్టి ప్రారంభమైన కాలంలో ధర్మం బలంగా ఉండేది. కాని కాలక్రమేణా అసురుల బలం పెరిగింది. వారు యజ్ఞాలను ధ్వంసం చేయడం, ఋషులను హింసించడం, దేవతలను ఓడించడం ప్రారంభించారు. అసురరాజు రక్తవిక్రముడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు నన్ను సంహరించలేరు అనే వరంతో అతను 3 లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇంద్రుడు సహా దేవతలందరూ ఓడిపోయి శ్రీ మహావిష్ణువు మరియు పరమశివుని శరణు చేరారు. అప్పుడు ఆదిపరాశక్తి ప్రత్యక్షమై ఇలా పలికింది: అధర్మాన్ని అంతం చేయడానికి నా సప్తమాతృకలలో అత్యంత ఉగ్రరూపిణి అయిన వారాహిదేవి అవతరిస్తుంది. ఆకాశమంతా దివ్య కాంతితో నిండిపోయింది. భూమి కంపించింది. యజ్ఞాగ్నుల మధ్య నుంచి ఒక అపూర్వ దివ్య రూపం వెలిసింది. ఆమెకు వరాహముఖం, మానవ శరీరం, 8 చేతుల్లో శంఖం, చక్రం, ఖడ్గం, గద, నాగపాశం, త్రిశూలం, కేతకం, అభయహస్తం ప్రకాశించాయి. సింహనాదంలా ఆమె గర్జించగానే అసుర సేనలు వణికిపోయాయి. దేవతలందరూ నమస్కరిస్తూ ఇలా ప్రార్థించారు: అమ్మా, మమ్మల్ని రక్షించు, ధర్మాన్ని కాపాడు. వారాహిదేవి చిరునవ్వుతో ఇలా పలికింది: ధర్మాన్ని కాపాడటమే నా సంకల్పం. అధర్మం ఎంత బలంగా ఉన్నా సత్యమే చివరికి విజయం సాధిస్తుంది. ఆమె తన దండనాథ రూపంలో దివ్యసేనలను సమీకరించింది. దేవతలకు ధైర్యాన్ని ఇచ్చి యుద్ధానికి సిద్ధం చేసింది. ఇదే సమయంలో రక్తవిక్రముడు కూడా లక్షలాది రాక్షసులతో యుద్ధానికి బయలుదేరాడు. ఆకాశంలో శంఖధ్వనులు మార్మోగాయి. భూమి కంపించింది. దేవాసుర సంగ్రామం ప్రారంభమైంది. వారాహిదేవి మరియు రక్తవిక్రముడి మధ్య జరిగిన మహాయుద్ధం, ఆమె దివ్య శక్తులు, అసుర సంహారం. రక్తవిక్రముడితో మహాసంగ్రామం. వారాహిదేవి యుద్ధరంగంలో అడుగుపెట్టగానే ఆకాశం గర్జించింది. దేవతలందరూ జయ వారాహి మాత అని నినదించారు. ఆమె దివ్య తేజస్సుతో దిక్కులన్నీ ప్రకాశించాయి. రాక్షసరాజు రక్తవిక్రముడు తన సింహాసనం మీద నుండి వారాహిదేవిని చూసి పెద్దగా నవ్వాడు. ఒక స్త్రీ నన్ను జయిస్తుందా? దేవతలకు ఇంకెవరూ దొరకలేదా అని అవహేళన చేశాడు. వారాహిదేవి ప్రశాంతంగా చిరునవ్వు చిందించి ఇలా పలికింది: అహంకారం వినాశనానికి మొదటి అడుగు. ధర్మాన్ని కాపాడటమే నా సంకల్పం అని చెప్పి తన దివ్య శంఖాన్ని పూరించింది. ఆ శంఖనాదం వినగానే దేవసేనలకు అపారమైన ధైర్యం కలిగింది. మొదటి యుద్ధం రక్తవిక్రముడు తన సేనాధిపతులైన కాలకేతు, మహోదరుడు, వజ్రదంతుళ్లను యుద్ధానికి పంపించాడు. వారు లక్షలాది రాక్షసులతో కలిసి వారాహిదేవిపై దాడి చేశారు. వారాహిదేవి తన గదను ఒక్కసారి తిప్పగానే వందలాది రాక్షసులు నేలకూలిపోయారు. ఆమె చక్రం ఆకాశంలో తిరిగి శత్రువుల ఆయుధాలను నాశనం చేసింది. ఖడ్గంతో ఒక్కో దెబ్బ కొట్టగానే అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. దేవతలందరూ ఆశ్చర్యంతో ఆమె వీరత్వాన్ని చూశారు. మాయాయుద్ధం. రక్తవిక్రముడు తన మాయాశక్తిని ప్రయోగించాడు. ఆకాశం నల్లటి మేఘాలతో కప్పబడింది. వేలాది మాయారాక్షసులు ప్రత్యక్షమయ్యారు. వారు దేవసేనపై దాడి చేయసాగారు. వారాహిదేవి కళ్లను మూసుకుని పరాశక్తిని ధ్యానించింది. ఆమె నుదుటి నుంచి వెలువ దివ్యజ్యోతి ఆ మాయలను క్షణాల్లో భస్మం చేసింది. మాయా సైన్యమంతా అదృశ్యమైంది. దేవతల ఆశ్చర్యం. ఇంద్రుడు, అగ్ని, వాయు, వరుణుడు నమస్కరిస్తూ ఇలా అన్నారు: అమ్మా, నీ శక్తికి అంతులేదు. నీవే జగద్రక్షకురాలు. వారాహిదేవి ఇలా పలికింది: భక్తి, ధర్మమున్న చోట నేను ఎప్పుడూ ఉంటాను. రక్తవిక్రముడి శక్తి కోపంతో రక్తవిక్రముడు తన బ్రహ్మవరాన్ని ఉపయోగించాడు. అతని శరీరం పర్వతమంత పెద్దదిగా మారింది. ప్రతి రక్తబిందువు నేలపై పడగానే కొత్త రాక్షసుడు పుట్టసాగాడు. దేవతలు భయంతో వెనక్కి తగ్గారు. అప్పుడు వారాహిదేవి తన దండనాథ రూపాన్ని ప్రదర్శించింది. ఆమె కళ్లలోంచి వెలువడిన అగ్నిజ్వాలలు రాక్షసుల సైన్యాన్ని దహనం చేశాయి. భూమి కంపించింది. ఆకాశంలో దివ్య పుష్పవర్షం కురిసింది. రక్తవిక్రముడు తొలిసారిగా భయపడసాగాడు. అయినా అతడు తన చివరి మహా అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. భాగం 2. ముగింపు. తదుపరి భాగం. రక్తవిక్రముడి చివరి మహా అస్త్రం వారాహిదేవి ఉగ్రరూపం, అసురరాజు సంహారం, దేవతల విజయోత్సవం. జై వారాహి మాత. Please subscribe to my channel.